వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాట్రిక్ హరిత. ఈ వీడియోలో ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో చూద్దాము. జనరల్గా ఇలా వీక్లీ మనం రివైజ్ చేయడం వల్ల మనకు ఎక్కువ గుర్తుంటుందన్నమాట, ఒకేసారి మంత్ వైజ్ చూడకుండా. ఓకేనా, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ క్రింది వాటిలో సరైంది గుర్తించుము అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ ఏ ఆప్షన్, ఇండియాలో మొత్తం 85 రామ్సార్ సైట్లు ఉన్నాయంటున్నారు. 85 కాదు, 89 ఉన్నాయన్నమాట. రీసెంట్గా 4 యాడ్ అయ్యాయి కదా ఫిబ్రవరిలో. ఆ 4 ఏంటి అంటే తమిళనాడులో 2, ఇంకొకటి సిక్కింలో 1, ఇంకోటి వచ్చేసి జార్ఖండ్ అనమాట. ఆ 4 మీకు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ బి ఆప్షన్ ఏంటి అంటే భారతదేశంలో అతిపెద్ద రామ్సార్ సైట్ చిలికా సరస్సు అని చెప్పేసి అంటున్నారు. ఈ చిలికా సరస్సు ఎక్కడ ఉంది అంటే ఒడిషాలో ఉంది. అయితే ఫస్ట్ అనమాట, ఇండియాలో ఫస్ట్ రామ్సార్ సైట్గా గుర్తించింది ఏంటి అంటే చిలికా సరస్సు, ఇంకోటి కియోలాడియా నేషనల్ పార్క్ అనమాట. సో అది రాజస్థాన్లో ఉంది, చిలికా సరస్సు ఒడిషాలో ఉందన్నమాట. అయితే ఇక్కడ ఆప్షన్ ఏమంటున్నారు అంటే అతిపెద్ద రామ్సార్ సైట్ అని చెప్పేసి అంటున్నారు. కాదు, అతిపెద్ద రామ్సార్ సైట్ ఏది భారతదేశంలో అంటే సుందర్బన్స్ అనమాట. ఈ సుందర్బన్స్ ఎక్కడ ఉంది అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. నెక్స్ట్ ఆప్షన్ 3, రామ్సార్ ఒప్పందం 1971లో ఇరాక్లోని రామ్సర్లో జరిగింది. అవును, ఇది 1971లో జరిగింది, రామ్సర్లో జరిగింది. కానీ ఇరాక్ కాదు, ఇరాన్ అనమాట. సో ఇలా చిన్న వర్డ్స్లోనే మనం మిస్టేక్స్ చేస్తుంటాం, అందుకే నేను ఇలా ప్రిపేర్ చేశాను క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి రామ్సార్ సైట్స్ వరుసగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. అవును, రామ్సార్ సైట్స్ వరుసగా తమిళనాడులో 20 ఉన్నాయన్నమాట. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ అనమాట. ఉత్తరప్రదేశ్ ఇందులో 10 ఉన్నాయి టోటల్. ఫస్ట్ ప్లేస్ తమిళనాడు, ఇది ఉత్తరప్రదేశ్. ఇందులో సరైనది గుర్తించు అని చెప్పేసి అంటున్నారు కదా. సో సరైన ఆప్షన్ డి అవుతుందన్నమాట కరెక్ట్ ఆన్సరు. ఓకేనా. నెక్స్ట్ మీకు తెలిసినట్లయితే రామ్సార్ సైట్స్లో, ఇండియాలో ఉన్న రామ్సార్ సైట్స్లో అతి చిన్న రామ్సార్ సైట్ ఏది అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో ఎక్కువగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు వరుసగా అంటే చాలాసార్లు ప్రవేశపెడతారు కదా, అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ ఎవరిది అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ నిర్మలా సీతారామన్, చిదంబరం, మొరార్జీ దేశాయ్ అంటున్నారు. నెక్స్ట్ మొరార్జీ దేశాయ్, నిర్మలా సీతారామన్, చిదంబరం, మొరార్జీ దేశాయ్, నిర్మలా సీతారామన్. ఆప్షన్ డి మొరార్జీ దేశాయ్, చిదంబరం, నిర్మలా సీతారామన్ అంటున్నారు. సో ఫస్ట్ వచ్చేసి మొరార్జీ దేశాయ్ అనమాట. అత్యధిక సార్లు 10 టైమ్స్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. నెక్స్ట్ చిదంబరం వచ్చేసి 9 టైమ్స్. ఇక నిర్మలా సీతారామన్ వచ్చేసి 8 టైమ్స్ అనమాట. సో అప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అంటే మొరార్జీ, ఆప్షన్ డి అనమాట. మొరార్జీ దేశాయ్, చిదంబరం, నిర్మలా సీతారామన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. అయితే ఇంకొకటి ఏంటి అంటే అత్యధికంగా స్పీచ్ ఇచ్చిన వాళ్ళు బడ్జెట్ సమయంలో ఎవరు, ఆ రికార్డ్ ఎవరికి ఉంది అంటే నిర్మలా సీతారామన్కి ఉందన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. ఇక్కడ అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ జరిగింది కదా. సో దాని గురించి తప్పుగా ఉన్నది గుర్తించము అంటున్నాడు. ఇక్కడ తప్పుగా ఉన్నది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్, ఈ ప్రపంచ కప్పు ఈ అండర్-19 2025లో జరిగిన ప్రపంచ కప్కి ఇండియా గెలిచింది అంటున్నాడు. అవును, ఇండియా గెలిచింది, సౌత్ ఆఫ్రికాపై గెలిచిందనమాట. సో ఫైనల్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాకి ఇండియాకి మధ్య జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, అవును ఇది మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగింది. నెక్స్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ఎవరు, గొంగడి త్రిష అనమాట, ఇండియా ప్లేయర్. సో తిని తెలంగాణ పర్సన్ అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ తినకే వచ్చింది. ఇక నెక్స్ట్ డి ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇండియా 3 సార్లు ఈ టైటిల్ని సొంతం చేసుకుంది అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది రాంగ్ అనమాట. 3 టైమ్స్ కాదు, 2 టైమ్స్ గెలిచింది ఇండియా ఇప్పటి వరకు. ఓకేనా. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. దేశంలో మొదటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో పెట్టబోతున్నారు స్థాపించబోతున్నారు అంటే మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర అనమాట. మహారాష్ట్ర కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం.
2025-2026 ఆర్థిక సర్వే రిలీజ్ చేశారు కదా నిర్మలా సీతారామన్ గారు. సో దేశ ఆర్థిక వృద్ధి రేటు ఎంత అని చెప్పేసి ఆ ఆర్థిక సర్వే ప్రకారం ఉంది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 6.3 to 6.8 అనమాట. సో దీని మధ్య ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేశారు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. టరానా అనే పర్వతాన్ని ఈ మధ్య వ్యక్తిగా గుర్తించారనమాట. సో ఒక పర్సన్గా గుర్తించారు ఒక పర్వతానికి. అయితే ఈ పర్వతం ఎక్కడ ఉంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. ఎక్కడ ఉంది అంటే న్యూజిలాండ్లో ఉందన్నమాట. సో న్యూజిలాండ్లో ఉంది టరానా అనే పర్వతం. ఇది కూడా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో భిక్షాటన చేస్తే నజరానా ప్రకటించారు. ఇది జనవరి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చదువుకున్నాం కదా. అయితే ఒక 1000 రూపీస్ అలా ఎవరైతే భిక్షాటన చేస్తారో వాళ్ళని పట్టిస్తే మీకు 1000 రూపాయల నజరానా ఇస్తామని చెప్పేసి ఇండోర్ జిల్లా అని చెప్పింది అనమాట. అయితే మళ్ళీ ఇండోర్తో పాటు భిక్షాటన నిషేధించిన ఇంకో ప్రాంతం ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. సో గాంధీనగర, భోపాల, పూణేనా, భువనేశ్వర. ఆన్సర్ వచ్చేసి భోపాల్ అనమాట. ఆన్సర్ భోపాల్. ఇక నెక్స్ట్ క్వశ్చన్. ఎక్సర్సైజ్ ఎక్వరిన్ విన్యాసాలన్నమాట. విన్యాసాలకు సంబంధించి సరికానిది అని అడుగుతున్నాడు. ఈ విన్యాసాలు ఇండియా మాల్దీవులకు సంబంధించింది. అవును, ఇండియా మాల్దీవులకి సంబంధించింది. ఇవి సైనిక విన్యాసాలు, అంటే ఇవి ఆర్మీ రిలేటెడ్ అనమాట. సో ఇందులో 3 ఉంటాయి కదా, సైనిక అని చెప్పేసి ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇది సైనిక విన్యాసాలు. నెక్స్ట్ వచ్చేసి ఎక్వరిన్ ఉంది కదా, ఈ నేమ్లో ఎక్వరిన్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం అంటున్నారు. అవును, ఫ్రెండ్స్ అని మీనింగ్. సో ఇవి February 2 నుంచి 15th వరకు జరిగాయి అనమాట. February 2 నుంచి 15 వరకు ఈ విన్యాసాలకు ఇండియా హోస్ట్ చేసింది అని చెప్పేసి అంటున్నాడు. ఇండియా కాదు, ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుందన్నమాట. సో ఇండియా కాదు, మాల్దీవులు ఇచ్చిందనమాట. హోస్ట్ ఎవరు? మాల్దీవులు. అంటే ఆతిథ్యం ఇచ్చింది ఎవరు? మాల్దీవులు. ఇక్కడ ఇండియా అంటున్నారు. సో ఇవి February 2 నుంచి 15th వరకు జరుగుతున్నాయి అన్నమాట. ఓకేనా, ఇది విన్యాసాల గురించి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గ్రామీ అవార్డ్స్ 2025 గురించి సరికానిది ఏంటి అని చెప్పేసి అంటున్నారు. అయితే గ్రామీ అవార్డ్స్ 2025లో ఎవరికి వచ్చిందంటే భారత సంతతికి చెందిన అమెరికన్ అనమాట. తిను చంద్రికా కృష్ణమూర్తి టాండన్, ఈమెకు వచ్చింది. అవును. సో బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్బాంట్ ఆల్బమ్ విభాగంలో వచ్చింది. అవును, చంద్రికా కృష్ణమూర్తి టాండన్ ఒక గాయకురాలన్నమాట. తిను త్రివేణి ఆల్బమ్ని ప్రచురించిందనమాట, రిలీజ్ చేసింది 2024లో. సో అందుకు ఈ గ్రామీ అవార్డ్ అనేది దీనికి వచ్చింది. 2025 గ్రామీ అవార్డ్స్ 68వ గ్రామీ అవార్డ్స్ అని చెప్పేసి అంటున్నారు. 68 కాదు, 67 అనమాట. 67. అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది? సరికానిది అంటే డి అనమాట. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 67వ గ్రామీ అవార్డ్స్లు. ఇలా చిన్న చిన్న పాయింట్స్లో కూడా మనం మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం కరెక్ట్గా చదవాలి. ఈ క్రింది వాటిలో సరి అయినది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 AB ఆప్షన్స్ ఇచ్చాడు. ఫోర్బ్స్ విడుదల చేసిన శక్తివంతమైన దేశాల జాబితాలో అమెరికా, చైనా వరుసగా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఫోర్బ్స్ అనే విడుదల చేసిందనమాట శక్తివంతమైన దేశాలు ఏంటి అని చెప్పేసి. అందులో ఫస్ట్ ప్లేస్ అమెరికా ఉంది, సెకండ్ ప్లేస్ చైనా ఉంది అనమాట. సో థర్డ్ ప్లేస్ ఏది ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఏ. ఇక బి చూసుకున్నట్లయితే ఇండియా 12వ స్థానంలో ఉంది అంటున్నాడు. అవును, 12వ స్థానంలో ఉంది. అప్పుడు ఇందులో సరి అయినది ఏంటి అని అడుగుతున్నాడు. ఏ మాత్రమే, బి మాత్రమే, ఏబి 2 సరైనవి, ఏబి 2 కాదు అంటున్నారు. సో 2 సరైనవి అన్నమాట. ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ సరైనవి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాక్సియోమ్ 4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్కి వెళ్ళనున్న మొదటి ఇండియన్ ఎవరు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. ఈ యాక్సియోమ్ 4 మిషన్లో భాగంగా ఫస్ట్ వెళ్ళనున్న మొదటి పర్సన్ ఎవరు అంటే శుభాంశు శుక్లా అనమాట. శుభాంశు శుక్లా. ఇది నాసా రిలేటెడ్ అనమాట ప్రయోగము. అయితే ఇందులో ఇస్రో కూడా భాగస్వామిగా ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి కంప్లీట్గా చూడండి. యాక్సియోమ్ 4 మిషన్. ఓకేనా. ఇది శుభాంశు శుక్లా. నెక్స్ట్ వచ్చేసి నాసా ఇస్రో కలిసి GSLV-16 రాకెట్ ద్వారా ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు అని అడుగుతున్నారు. నిసారా, NVS-02, NVS-01, నసారా అని అడుగుతున్నారు. నిసార్ అనమాట. ఏంటి? నిసార్. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? నిసార్ అవుతుంది.
అయితే ఇది వచ్చేసి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అనమాట. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ఇది ఏం చేస్తుంది అంటే భూగోళం మొత్తం ఉంటుంది కదా, 12 డేస్లో, ఓన్లీ 12 డేస్లో మ్యాప్ చేస్తుందనమాట. 12 డేస్లో మొత్తం జియోగ్రాఫికల్ ఫీచర్స్ మొత్తం మ్యాప్ చేస్తుంది. సో నిసార్ అనే ఉపగ్రహం. అసలు నిసార్ అంటే ఏంటి అంటే ఫుల్ ఫాము NISAR. జస్ట్ వెయిట్. NISAR కదా. సో నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్. మళ్ళీ చూడండి, నాసా ఇస్రో, I అంటే ఇస్రో, S సింథటిక్, A అంటే అపార్చర్, R అంటే రాడార్ అనమాట. సో నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్ శాటిలైట్ ఈ నిసార్. ఇట్లా ఫుల్ ఫామ్స్ కూడా మనం చేసుకోవాలి. ఓకేనా. ఈ నిసార్ యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అంటే 2800 kgs ఉంటుందన్నమాట. ఓకేనా. మరి ఎక్కడి నుంచి ప్రయోగించనున్నారు అంటే ఎక్కడ అంటే శ్రీహరికోట తెలుసు కదా, సతీష్ ధావన్ స్పేస్ నుంచి ఇది ప్రయోగించనున్నారు అనమాట. ఎప్పుడు అంటే మార్చిలో. ఎప్పుడు? మార్చ్ 2025లో ఇది ప్రయోగించనున్నారు అనమాట. ఓకేనా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సోషల్ జస్టిస్ డే ఏ రోజున జరుపుకోవాలని నిర్ణయించింది? తెలుసు కదా, February 4th. ఎస్సీ వర్గీకరణ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో February 4th అనమాట. కులగణన, దాని గురించి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది తెలంగాణ స్టూడెంట్స్కి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ మధ్య అగాఖాన్ అనే పర్సన్ చనిపోయారు. అగాఖాన్. అయితే అతని గురించి, ఇతను పోర్చుగల్ ప్రిన్స్ అనమాట, ప్రిన్స్ అగాఖాన్. అతని గురించి సరైంది ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇతను షియా ఇస్మాయిల్ ముస్లింల 48వ ఇమాం హోదాను యుక్త వయసులో పొందాడు. అవును. ఇతనికి భారతదేశ ప్రభుత్వం 2015లో పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చిందనమాట. ఇండియాలో అనేక సేవలు చేశాడు, ఇతను చాలా హెల్ప్ చేశాడు. 2015లో పద్మవిభూషణ్ వచ్చింది. ఇది కూడా కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ AB 2 సరైనవే అవుతుందన్నమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చంద్రయాన్ 4 ప్రయోగాన్ని ఏ సంవత్సరంలో ప్రయోగించనున్నారు అని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు అని చెప్పేసి అంటున్నారు. సో ఏ సంవత్సరంలో అంటే 2027లో ప్రయోగిస్తారనమాట ఈ చంద్రయాన్ 4. ఈ చంద్రయాన్ 4లో భాగంగా LVM-3 రాకెట్ని యూస్ చేయనున్నారు. LVM-3 రాకెట్ని యూస్ చేస్తారంట. దాని గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ చూడాలి. అంటే ఇప్పుడు 2027 కదా, సో అప్పుడు జస్ట్ ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి, రాకెట్ గుర్తుపెట్టుకోండి. ఇక నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని టోటల్గా చూసిన తర్వాత మీకు నచ్చితేనే లైక్ చేయండి. మీకు ఇలాంటి క్వశ్చన్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే డిసెంబర్ కరెంట్ అఫైర్స్ 2 డేస్లో నేను అప్లోడ్ చేస్తాను. ప్లేస్టోర్కి వెళ్ళి హ్యాక్రికర్తా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ జనవరి కరెంట్ అఫైర్స్ నోట్స్ అవైలబుల్గా ఉంది ఓన్లీ ఫర్ 10 రూపీస్కి. ఓన్లీ ఫర్ 10 రూపీస్కి. అలాగే క్లాస్ టోటల్ రివిజన్ క్లాస్ క్విక్ రివిజన్ కోసం నేను అప్లోడ్ చేశాను కదా, జనవరి కరెంట్ అఫైర్స్ 50 minutes ఉంటుంది. ఆ వీడియో కూడా చూడండి. ఇక నెక్స్ట్ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.